अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज मेदक की अहम खबर पर एक नज़र। वाईएसआर तेलंगाना पार्टी की सदर श्रीमती वाईएस शर्मिला की पादयात्रा आज मेदक पहुंची। आवाम का काफ़ी हुजूम उनके हमरा देखा गया। इस मौके पर उन्होंने टाउन के रामदास एक्सवे पर खिताब करते हुए कहा कि तेलंगाना हुकूमत में आवाम को सिर्फ धोखा ही दिया गया है। केसीआर ने इक़्तिदार में आने से कबल मेदक में वाक़ निज़ाम दक्कन शुगर लिमिटेड को अंदरून 100 दिन बहाल करने का वादा किया था, लेकिन वो वादा खिलाफी कर गए। अलावा अजी उन्होंने अपने खिताब में उनके वालिद आजहानी डॉक्टर राजशेखर रेड्डी की स्कीमात और उनकी खिदमात से आवाम को वाकिफ़ करवाया। उन्होंने कहा कि मेदक में रेलवे लाइन के क़याम में वाईएस राजशेखर रेड्डी की भरपूर काविशें शामिल हैं। उन्होंने कहा कि आज तेलंगाना की आवाम कई एक मसाइल का शिकार हैं। फीस रीएम्बर्समेंट की वजह से तलबा परेशान, कर्ज़ों के मसाइल को लेकर किसान परेशान, बेरोज़गारी को लेकर आवाम परेशान, इस तरह समाज का हर फर्द परेशान है। उन्होंने केसीआर हुकूमत पर तंज करते हुए कहा कि 2 लाख मुलाजमतें देने का वादा करते हुए उन्होंने आवाम को धोखा दिया है और अभी तक भर्ती के लिए नोटिफिकेशन सिर्फ 20,000 मुलाजमतों के लिए ही दिया गया है। क्या ये तेलंगाना की आवाम के साथ मजाक नहीं है? उन्होंने इल्ज़ाम लगाया कि राजशेखर रेड्डी के दौरे इख्तिदार में आवाम काफ़ी खुश थी, लेकिन आज वही आवाम काफ़ी परेशान है क्योंकि केसीआर हुकूमत चल रही है। लिहाजा आप लोग वाईएसआर तेलंगाना पार्टी को इख्तिदार का मौका फराहम करें। मैं राजशेखर रेड्डी की बेटी हूँ, मैं ज़रूर मरते दम तक आपकी खिदमत करूँगी। इस मौके पर उनके हमरा ज़िला वाईएसआर तेलंगाना पार्टी सदर मिस्टर वनपर्ती वेंकटेशम, माइनॉरिटी कायदीन मोहम्मद अतीक, मोहम्मद इमरान, मोहम्मद फरहान के अलावा दीगर मौजूद थे। आइए इस सिलसिले में एक रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, हम आपसे गुजारिश करते हैं कि अगर आपने अभी तक हमारे चैनल को लाइक और सब्सक्राइब नहीं किया हो तो अभी के अभी हमारे चैनल को लाइक और सब्सक्राइब कर दें और बेल आइकन के बटन को दबा दें ताकि हमारी हर नई अपडेट सबसे पहले आप तक पहुंच सके। వాళ్ళకు భరోసా కల్పించకపోగా కేటీఆర్ గారు ఏమంటాడు? తెగేంత వరకు లాగొద్దండి అని ఆయన బెదిరిస్తే ఈరోజు కేసీఆర్ గారు పేపర్లో చూసాం, ఎవరో వచ్చి అడగబోతే పేపర్ మొక్కం మీద విసిరేశాడంట కేసీఆర్ సార్. అధికార మదం కాకపోతే ఏమిటది? అధికార మదం కాకపోతే ఏమిటది? ముఖ్యమంత్రికి అధికార మదం ఉందా లేదా? ముఖ్యమంత్రికి అధికార మదం ఉందా లేదా? విఆర్ఏలు పేపర్ ఇస్తే వాళ్ళ ముఖాన కొట్టాడంట కేసీఆర్ సార్. ఏ తెలంగాణ బిడ్డలు కాదా వాళ్ళు? తెలంగాణ బిడ్డలు కాదా వాళ్ళు? తెలంగాణ కోసం కొట్లాడలేదా వాళ్ళు? ఈరోజు వాళ్ళ జీతాలు పెంచమని అడిగితే ముఖాన కొడతారా మీరు పేపరు? అధికార మదం కాకపోతే ఏమిటి? అసలు ఎవరిచ్చారు మీకు అధికారం? ఎంత పొగురుంటే మీరు అలా ప్రవర్తిస్తారు సీఎం గారు అని అడుగుతున్నాం. న్యాయమేనా ఇది? న్యాయమేనా ఇది? అధికార మదం కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం. అసలు ఎంతమంది విఆర్ఏలు చచ్చిపోతున్నారే? 39 మంది ఏమో చచ్చిపోయారు. ఎవరు కారణమా చావులకు? బాగుపడతారా మీరు? అంతమంది చావులకు కారణమైనాక బాగుపడడు కేసీఆర్. ఈ కేసీఆర్కి చావు మూడింది. ఈ కేసీఆర్కు పోయే కాలం వచ్చింది. అధికార మదం తలకెక్కింది. అందుకే ఇలా చేస్తున్నాడు కేసీఆర్ సార్. ముఖ్యమంత్రి అన్న మదం కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం. కేసీఆర్ గారు అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన అందరినీ ఉద్ధరించేశాడట. ఇప్పుడు దేశాలు ఎలా పోతాడట. మన రాష్ట్రంలో 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాడు. పట్టించుకున్నాడా? 100 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నాడు. ఒక్క కుటుంబానైనా పరామర్శించాడా? చెట్టంత కొడుకును కోల్పోయారు తల్లి, మీరు చచ్చిపోకండి అని మిగతా నిరుద్యోగులకైనా కనీసం భరోసా కల్పించాడా? ఇక్కడ చేసింది ఏమీ లేదు కానీ ఇప్పుడు దేశాలు ఎలా పోతాడట సారు. ఈ దరిద్రం మనకు సరిపోలేదని ఇప్పుడు దేశం మీద పడ్డాడు కేసీఆర్ సార్. అసలు పందికొక్కుల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంది సరిపోలేదని ఇప్పుడు దేశం మీద పడ్డానికని ప్రైవేట్ జెట్ ప్లేన్లు కూడా కొంటున్నారు. 100 కోట్లు పెట్టి హెలికాప్టర్లంట, ప్లేన్లంట. ఎవరి డబ్బు అదంతా? ఎక్కడి నుంచి వచ్చింది? టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆ డబ్బంతా ప్రజల డబ్బు కదా. అసలు అన్నం ఉడికిందా లేదా అని అర్థం కావాలంటే ఒక్క మెతుకు చూస్తే చాలు కదా. కేసీఆర్ గారు అవినీతి పరుడు అవునా కాదా అని అర్థం కావాలంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో మునిగిపోయిన కాళేశ్వరాన్ని చూస్తే చాలు కదా. ఎంత అవినీతి చేశాడు? పట్ట పగలే 1,000 కోట్లు 1,00,000 కోట్లు దోపిడీ చేశారే. ప్రజల సొమ్ము కదా అది? తెలంగాణ రాష్ట్ర సొమ్ము కదా అది?
మీరు చచ్చిపోకండి అని మిగతా నిరుద్యోగులకైనా కనీసం భరోసా కల్పించాడా? ఇక్కడ చేసింది ఏమీ లేదు. కానీ ఇప్పుడు దేశాలు వెళ్ళబోతాడట సార్. ఈ దరిద్రం మనకు సరిపోలేదని ఇప్పుడు దేశం మీద పడ్డాడు కేసీఆర్ సార్. అసలు పంది కొక్కుల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంది సరిపోలేదని ఇప్పుడు దేశం మీద పడ్డానికని ప్రైవేట్ జెట్ ప్లైన్లు కూడా కొంటున్నారు. 100 కోట్లు పెట్టి హెలికాప్టర్లంట, ప్లేన్లంట. ఎవరి డబ్బులంట? ఎక్కడి నుంచి వచ్చింది? టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా డబ్బంతా ప్రజల డబ్బు కదా. అసలు అన్నం ఉడికిందా లేదా అని అర్థం కావాలంటే ఒక్క మెతుకు చూస్తే చాలు కదా. కేసీఆర్ గారు అవినీతి పరుడు అవునా కాదా అని అర్థం కావాలంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో మునిగిపోయిన కాళేశ్వరాన్ని చూస్తే చాలు కదా. ఎంత అవినీతి చేశాడు? పట్ట పగలే వేల కోట్లు, లక్షల కోట్లు దోపిడీ చేశారే. ప్రజల సొమ్ము కదా అది? తెలంగాణ రాష్ట్ర సొమ్ము కదా అది? ఇదంతా చేసింది కాక మళ్ళా అధికార మతం నెత్తికెక్కి పేపర్ మొఖాన పడతాడా కేసీఆర్ గారు? ఆలోచన చేయండి. ఎక్కడుంది తెలంగాణ ఆత్మగౌరవం? కేసీఆర్ గారి ఎడంకాలు చెప్పు కింద పడి నలిగిపోతుంది తెలంగాణ ఆత్మగౌరవం. ఆలోచన చేయండి. కేసీఆర్ కు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. కేసీఆర్ ఇంటికి పోయే సమయం వచ్చింది. కేసీఆర్ ను ఫార్మ్ హౌస్ కే పరిమితం చేసే సమయం ముమ్మాటికి వచ్చింది. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజల కోసం నిలబడే నాయకుడే లేకుండా పోయాడు కాబట్టి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అసలు మాట మీద నిలబడే నాయకుడే లేకుండా పోయాడు కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా కనిపించకుండానే పోయింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. ప్రజా ప్రస్థాన పాదయాత్రతో మెతుకు సీమ గడ్డ మీద, మెదక్ జిల్లా గడ్డ మీద అడుగుపెట్టిన రాజన్న బిడ్డ, మాట ఇస్తే మడిమ తప్పినటువంటి షర్మిలక్క గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం. గట్టిగా చప్పట్లతో స్వాగతం. 4,000 కిలోమీటర్లు తెలంగాణ కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్, జోహార్ వైఎస్ఆర్ జోహార్. అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. అణువణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర, కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర. ప్రతి గుండెకు అండగుంటనంటూ నడిచే యాత్ర. తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర. అసెంబ్లీ సాక్షిగా ఆరోగ్యశ్రీని కేసీఆర్ గారు పొగిడారు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకము అద్భుతమైన పథకము అని చెప్పాడు కదా. ఆయుష్మాన్ భారత్ కంటే కూడా అద్భుతమైన పథకం అని పొగిడాడు కేసీఆర్ గారు. మరి అలాంటి పథకాన్ని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేయడం కేసీఆర్కు చేతనైందా కేసీఆర్కు? ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ? ఆరోగ్యశ్రీ పథకానికి అసలు 100 కోట్లు బాకీ పడ్డారే హాస్పిటళ్లకు, ప్రైవేట్ హాస్పిటళ్లకు. కేసీఆర్ గారు కట్టాల్సిన 100 కోట్ల బాకీలు ఎగ్గొడితే ఇక ప్రైవేట్ హాస్పిటల్ అసలు ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవడమే మానేసినాయి కదా. ఎక్కడుంది ఆరోగ్యశ్రీ?
ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండే ఆరోగ్యశ్రీ, రాజశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ అంటే పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకొని ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇంటి ఖర్చులు కూడా ఇచ్చి పంపించాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. అది కదా రాజశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ. ఉందా ఇప్పుడు అలాంటి ఆరోగ్యశ్రీ? పైగా హెల్త్ మినిస్టర్, ఆరోగ్య మంత్రి హరీష్ రావు గారు అంటారు, ఇప్పుడట సర్కార్ ఆసుపత్రులకి ప్రజలు కోకొల్లలుగా వస్తున్నారట. ఎందుకు వస్తున్నారు కోకొల్లలుగా? మీ సర్వీసులు మెరుగై రావడం లేదు మంత్రి గారు. మీరు ఆరోగ్యశ్రీని దివాలా తీస్తే, మీరు ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే, ఇక ఆరోగ్యశ్రీ లేకపోతే ప్రజలు అన్ని డబ్బులు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్ళలేక, దేవుడి మీద భారం వేసి, ఇక అప్పులు చేసుకోలేక, ఆత్మహత్యలు చేసుకోలేక దేవుడి మీద భారం వేసి గవర్నమెంట్ హాస్పిటల్కు వస్తున్నారు. మీ సర్వీసులను చూసి మెచ్చి రావటం లేదు. అసలు గవర్నమెంట్ ఆసుపత్రులలో ఎలా ఉన్నాయి సౌకర్యాలు? ఇబ్రహీంపట్నంలో నలుగురు మహిళలు పిల్లల ఆపరేషన్లు చేయించు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకుందామని వెళ్తే నలుగురిని చంపేశారు కదా. అది కదా ఇప్పుడున్న ఆసుపత్రుల పరిస్థితి. అసలు కరోనా టైంలోనే కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చలేదే. ఇక మీరు మనుషులు ఎలా అనిపించుకుంటారు అని అడుగుతున్నాం కేసీఆర్ గారిని. మరి ఆ గుండెలో ఉన్నది ఆ ఛాతిలో ఉన్నది మరి గుండెనా బండనా? ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా? ఎక్కడుంది ఆరోగ్యశ్రీ? ఖూనీ చేసి పడేశారు కదా. ఒకవేళ బతికున్నా కోమాలో పెట్టారు కదా. ఉందా ఆరోగ్యశ్రీ? పేదవాడికి ఆరోగ్యం మీద భరోసా ఉందా? నాకేదైనా జబ్బు వస్తుంది అంటే నాకేం పర్వాలేదు అన్న భరోసా ఉందా ఈరోజు? ఎక్కడుంది భరోసా? మొత్తానికే ఖూనీ చేశారు ఆరోగ్యశ్రీని, లేకపోతే కోమాలో పెట్టారు ఆరోగ్యశ్రీని చంపలేక. అంతే కదా. అసలు పద్మా దేవేందర్ రెడ్డి గారు అంతేనా? పద్మా దేవేందర్ రెడ్డి గారు వేస్టా అన్న? వేస్ట్. పద్మా దేవేందర్ రెడ్డి గారు ఏమైనా చేస్తున్నారా? మీ నియోజకవర్గానికి ఏమైనా చేశారా? ఒకసారి కాదు 2 సార్లు గెలిపించినట్టున్నారు. ఏమైనా చేసిందా? భార్యాభర్త అన్నిట్లో సగం సగం అంటారు కదా. ఈవిడ ఆ పాయింట్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. మొత్తం భర్తకే అప్పగించేసింది కదా. అధికారం మొత్తం భర్తదే అట కదా. పెత్తనం మొత్తం ఆయనదే అట కదా. ఇక ఆయనేమో దోసుకోవడమే పని అట కదా. అసలు ఏ పనికైనా కమిషన్లే అట కదా. అసలు కమిషన్లు లేకపోతే ఇక్కడ ఏ పని ముందుకే సాగదట కదా. ఆఖరికి తెలంగాణలో అన్ని చోట్ల కలెక్టర్ భవన్లు అవుతుంటే ఈ మెదక్లో కలెక్టర్ భవన్ ఎందుకు కావట్లేదు అంటే ఈయనకిచ్చే కమిషన్ల దగ్గర ఈ కమిషన్లు ఇచ్చుకోలేక కాంట్రాక్ట్ ఇక చేతులు ఎత్తేసి అయ్యా నేను సావలేని సావు అని చేతులు ఎత్తేస్తే ఇక్కడ కలెక్టరేట్ బిల్డింగ్ కూడా ఆగిపోయిందట కదా. కోనాపూర్ సొసైటీ, రైతుల సొసైటీ, ఇదే పద్మా దేవేందరమ్మ భర్త గారు దానికి చైర్మన్గా ఉన్నారట. మొత్తం డబ్బు తిన్నాడట. ఆయన చేసిన స్వాహాకి ఆ చైర్మన్లే కంప్లైంట్ చేస్తే హైకోర్టు కూడా అవును అవినీతి జరిగింది అని తేల్చేస్తే మరి ఏవైనా న్యాయపరమైన చర్యలు తీసుకున్నారా ఎమ్మెల్యే భర్త మీద? తీసుకున్నారా? ఎందుకు కేసు నడపలేదు? ఎందుకు జైల్లో పెట్టలేదు? ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు జైల్లో పెట్టలేదు? అంటే ఎమ్మెల్యేకి ఒక న్యాయం, ప్రజలకు ఇంకో న్యాయమా? ఎమ్మెల్యే భర్తకు ఒక న్యాయం, ప్రజలకు ఇంకో న్యాయమా? ఎక్కడుంది న్యాయం? ఇది ప్రజాస్వామ్యమేనా? ఇది తాలిబాన్ల రాజ్యం. మనం ఉంటున్నది ఆఫ్ఘనిస్తాన్లో. వాళ్ళు చెప్పిందే వేదం. ఎక్కడ చూసినా దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే కదా జరుగుతుంది. ఎక్కడ చూసినా అత్యాచారాలు, మర్డర్లు, బెదిరించుడు, కేసులు పెట్టడం, లేదంటే తెలంగాణ ద్రోహి అని ముద్రేయడం, జర్నలిస్టును కూడా మాట్లాడనీయకపోతే ఇక దీని తెలంగాణ అని ఎందుకనాలే? ఇది ఆఫ్ఘనిస్తానే అవుతుంది కదా. వీళ్ళు తాలిబాన్లే అవుతారు కదా. ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది న్యాయం? ఇదే పద్మమ్మ మన కేసీఆర్ గారిని టీఆర్ఎస్ ప్లీనరీలో పొగడేస్తుంది. కేసీఆర్ గారికి మించిన నాయకుడే లేడంట మహిళలను గౌరవించడంలో.